ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. శివరాం, ఏమండి? ఛ! ఎంత కష్టపడి చేస్తే తినకుండా వెళ్ళిపోతారా? చెప్తాను, రానివ్వండి, చెప్తాను. అన్నయ్య, ఏదైనా పనిలో ఉన్నావా శివరాం? లేదన్నయ్య, చెప్పు, పర్లేదు. మన తూర్పు పొలంలో కోతలు కదరా, అక్కడికి వెళ్దాం పద. పని వాళ్ళని కోతల దగ్గర పెట్టాను కదన్నయ్య, వాళ్ళు చూసుకుంటారులే. పొలం మన తల్లి లాంటిదిరా. ఎంతమంది కూలీలున్నా కొడుకులుగా దగ్గరుండి చూసుకోవడం మన బాధ్యత. వెళదాం పద. అలాగే అన్నయ్య. జానకి, వెళ్ళొస్తాం. జాగ్రత్త అండి. శివయ్య, అక్క, ఏంటి పార్వతి? మా వారి గురించి మీ వారు ఏమనుకుంటున్నారు? ఇంతకు ముందులా మీకు కట్టు బానిస అనుకుంటున్నారా? అలా అని ఎవరన్నారు పార్వతి? అనాలా ఏంటి? మీ ఆయన గారి ప్రవర్తన చూస్తే తెలియడం లేదా? ఆయన ఎప్పుడూ పిలిచినట్టే ఆప్యాయంగానే పిలిచారు కదా పార్వతి. అందులో నాకు అధికారం, అహంకారం కనిపించింది. అది ఇప్పుడు ఈ ఆస్తి అంతా మాది. ఈ ఆస్తికి యజమాని మా ఆయన. అది నీకు కూడా తెలుసు కదా. కానీ అన్నయ్య పిలవగానే ముందు వెనక ఆలోచించకుండా నెల జీతానికి పనిచేసే కూలీలా మా ఆయన ఎలా వెళ్ళాడో చూసావా? పార్వతి, ఎన్నో ఏళ్లుగా వాళ్ళిద్దరూ అలాగే ఉన్నారు కదా. ఇంకా చెప్పాలంటే మనం కోడళ్లుగా ఈ ఇంట్లో అడుగు పెట్టే సమయానికే వాళ్ళ అనుబంధం అలా ఉంది. మధ్యలో మనం వచ్చి అలవాటు చేసుకోవాలి కానీ అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకూడదు. నాకవన్నీ తెలీదక్కా. ఇక నుంచి పొలం పనైనా, చాకరీ పనైనా, చేతికాడు పనులైనా, పాలేరు పనులైనా మీ ఆయన చూసుకోవాలి. మా ఆయనతో గాడిద చాకరీ చేయిస్తే మాత్రం నేను ఒప్పుకోను. ఆగు పార్వతి, ఏంటి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఆస్తి మీదని మీ ఆయనకి కూడా తెలుసు కదా. మరి ఆయన పిలిస్తే శివయ్య ఎందుకు వెళ్ళాడు? అది భయం కాదు పార్వతి, అన్నయ్య మీదున్న గౌరవం. బానిసత్వం కాదు, వాళ్ళిద్దరి అనుబంధం. వాళ్ళలా ఉండటం నీకు నచ్చకపోతే మీ ఆయనకి నువ్వు చెప్పుకో, నాకు చెప్పకు. పేరుకే వాళ్ళిద్దరివి రెండు శరీరాలు కాని ఆత్మ ఒక్కటే. చిన్నప్పటి నుండి వాళ్ళు అలాగే ఉన్నారు. వాళ్ళని ఏ డబ్బు, ఏ ఆస్తి ఏమీ చెయ్యలేదు. అది గుర్తుపెట్టుకో నువ్వు. అర్థమైంది కదా?